3,000 కోట్లు రాబట్టొచ్చు. జీఎస్టీ స్కామ్ పైన ఉన్నత స్థాయి కమిటీ అంచనా. పన్ను ఎగవేత, పెనాల్టీలు, ఐటీసీ క్లెయిమ్లు. డీలర్ల నుంచి 3 రకాలుగా డబ్బు రాబట్టే ఛాన్స్. ఇప్పటికే 76 కంపెనీలు డీలర్లకు నోటీసులు. ఏకంగా 26 కోట్లు చెల్లించిన ఒక కంపెనీ అట. అంటే ఈ దొంగ ఇన్వాయిస్లతోటి కంపెనీలతో లాలూచీబడి ఈ జీఎస్టీలో పెద్ద కుంభకోణం చేశారు. ఇప్పుడు ఆ కంపెనీలన్నింటినీ గుర్తించి వాళ్ళ దగ్గర నుంచి కట్టాల్సిన డబ్బును రాబడితే దాదాపు 3,000 కోట్లు రాబట్టొచ్చట. జీఎస్టీ కుంభకోణంలో అక్రమార్కుల నుంచి 3,000 కోట్ల వరకు వసూలు చేయాలని ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఓ కంపెనీ నుంచి 21 కోట్లు వసూలు చేసిందట. రకరకాలుగా జరిగిన అక్రమాలన్నింటినీ కమిటీ తవ్వితీసి అవకతవకలకు పాల్పడిన కంపెనీలు, డీలర్లకు నోటీసులు జారీ చేసిందని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందట. ఎలాంటి వస్తువులు విక్రయించకపోయినా విక్రయించినట్లుగా కొంతమంది డీలర్లు దొంగ ట్యాక్స్ ఇన్వాయిస్లను సృష్టించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లను కొల్లగొట్టినట్టు ఏడాది కిందట రాష్ట్ర వాణిజ్య పన్నుల కమిషనరేట్ గుర్తించింది. మరో కేసులో ఎలక్ట్రిక్ బైక్లను తయారు చేయకపోయినా ఇప్పుడు ఈ జీఎస్టీ కుంభకోణంలో ఆనాడు సీఎస్గా ఈ టోటల్ వ్యవహారాలు చూసిన సోమేష్ కుమార్ మీద అలిగేషన్స్ వచ్చినాయి. మరి వీడు ఎక్కడ పోయిండు? ఈ సోమేష్ కుమార్ అంటే అసలు ఎందుకు మరి ఆయనని ఇంతవరకు అరెస్ట్ చేయలే? 25 ఎకరాలు 150 ఎకరాలు కొన్నాడు అన్నారు, అది ఎటు పోయిందో? ఈ జీఎస్టీ కుంభకోణం ఎటు పోయిందో? అసలు ఆ సోమేష్ కుమార్ కొని ఈగ కూడా వాళ్తలేదు. మరి ఎక్కడ పోయింది ఈ సోమేష్ కుమారు? ఎలక్ట్రిక్ బైకులు తయారు చేసినట్లు, బైకులను అమ్మకపోయినా అమ్మినట్లు తప్పుడు రిటర్న్స్ దాఖలు చేసి ముడి సరుకు పైన ఎక్కువ మొత్తంలో ఐటీసీని క్లెయిమ్ చేసి ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడిచారు. ఇలా జీఎస్టీలో జరిగిన రకరకాల మోసాలకు సంబంధించి 1,400 కోట్లకు పైగా కుంభకోణం చోటు చేసుకున్నట్లు అప్పట్లో ప్రాథమికంగా అంచనాకొచ్చారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పైగా ఈ కేసుతో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు మరో 2 వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు సంబంధం ఉన్నట్టుగా గుర్తించారు. కేసు గాఢతను పరిశీలించిన సర్కార్ దీన్ని మొదట సిటీ క్రైమ్ స్టేషన్ సిసిఎస్కు అప్పగించింది. అనంతరం కాలంలో సిఐడికి బదిలీ చేసింది. పన్నుల ఎగవేత, తక్కువ పన్ను చెల్లింపు, దొంగ ఇన్వాయిస్లతో ఐటీసీని కొల్లగొట్టడం వంటి అక్రమాలు తేల్చడానికి అప్పటి వాణిజ్య పన్నుల రాష్ట్ర కమిషనర్, ప్రస్తుత పురపాలక శాఖ డైరెక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం వేసింది. మరి ఈ కమిటీ ఏం చేసింది? రిపోర్ట్ ఏమిచ్చింది? మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? సాధారణంగా ఒక రాష్ట్రంలోని డీలర్లు మరో రాష్ట్రంలోని డీలర్లకు విక్రయించే వస్తువులపైన ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఐజీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి వస్తువులను కొనుగోలు చేసిన రాష్ట్రానికి చెరో 50% మేర సొమ్ము వెళ్తుంది. తెలంగాణలో కొంతమంది డీలర్లు ఇతర రాష్ట్రాల వారికి వస్తువులు విక్రయించినట్లు దొంగ ట్యాక్స్ ఇన్వాయిస్లు సృష్టించారు. ప్రధానంగా 18% ట్యాక్స్ ఉన్న ఇనుము, ఇత్తడి, రాగి, స్క్రాప్ వంటి వాటిని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసినట్లుగా లెక్కలు సమర్పించారు. అంటే అన్ని దొంగ లెక్కలు అన్నట్టు. భౌతికంగా ఈ వస్తు రవాణా జరగకపోయినా జరిపినట్లుగా చూపించి ఇన్వాయిస్లను ఇతర రాష్ట్రాల డీలర్లకు పంపించారు. ఈ ఇన్వాయిస్లు ఆధారంగా చేసుకొని ఇతర రాష్ట్రాల డీలర్లు 18% ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను జీఎస్టీ కౌన్సిల్ నుంచి క్లెయిమ్ చేశారు. ఈ సొమ్మును ఇతర రాష్ట్రాల డీలర్లతో పాటు వస్తువులను సరఫరా చేసిన తెలంగాణ డీలర్లు పంచుకున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అప్పట్లో గుర్తించారు. ఎలక్ట్రిక్ బైకుల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి బైకులను తయారు చేసినట్లుగా ముడి పదార్థాలపైన కొంతమంది ఆటోమొబైల్ డీలర్లు ఎక్కువ మొత్తంలో ఐటీసీని క్లెయిమ్ చేసుకున్నారు. బైకుల అమ్మకాలపైన ఉన్న 5% జీఎస్టీని ప్రభుత్వానికి జమ చేస్తూ ముడి పదార్థాలపైన ఉన్న 12%, 18% జీఎస్టీని ఐటీసీ రూపంలో క్లెయిమ్ చేసుకున్నారు. ఇలా పన్ను వ్యత్యాసాలు ఆధారంగా చేసుకుని ఐటీసీ మోసాలకు పాల్పడ్డారు. ఇలాంటి రకరకాల పన్ను మోసాలకు సంబంధించి దాదాపుగా 1,400 కోట్లకు పైగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు అప్పట్లో అంచనా వేశారు. అయితే సోమేష్ కుమార్ హయాంలోనే ఐజీఎస్టీ, స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీలకు సంబంధించిన పన్ను ఎగవేతలు, బకాయిలు వంటి వాటిని గుర్తించడానికి వాణిజ్య పన్నుల శాఖ ఐఐటి హైదరాబాద్తో ఒక సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసింది. అయినప్పటికీ 1,400 కోట్ల కుంభకోణం జరిగింది. ఎందుకు కనిపెట్టలేకపోయారని అంతర్గత ఆడిటింగ్ బృందం తవ్వగా ఐజీఎస్టీ ఎగవేతలు, ఐటీసీ క్లెయిమ్లను గుర్తించే స్క్రూట్నీ మాడ్యూల్ను సాఫ్ట్వేర్ డేటాబేస్లో కనిపించకుండా మాస్క్ చేసి పెట్టిరట. ఎంత ఘోరం చూడండి ఇది. సోమేష్ కుమార్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇచ్చిన సందేశాలను అప్పటి వాణిజ్య పన్నుల శాఖ
అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు అనుసరించి ఈ ఐజీఎస్టీ మాడ్యూల్ పనిచేయకుండా చేశారన్న ఆరోపణలు వెలువడ్డాయి. దాంతో ఈ నలుగురితో పాటు సాఫ్ట్వేర్కు సాంకేతిక సహకారం అందించిన ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పైన సిసిఎస్ పోలీసులు కేసు పెట్టారు. అనంతరం కాశీ విశ్వేశ్వరరావు, శివరాం ప్రసాద్లను ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు పంపించింది. మరి ఏమైంది అంటున్న కేసు ఏమైంది? ఇంతవరకు ఎవడు అరెస్ట్ అవుతలేడే? ఈ సోమేష్ కుమార్ అంటూ ఏడున్నాడు? ఏందో అంత అర్థం కాని విషయం.